టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ కుతుబుద్దీన్. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 108 అంబులెన్స్ ప్రారంభం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 108 అంబులెన్స్ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి సేవలపై దృష్టి. ఆసుపత్రి రోజువారీ సేవలను పరిశీలించిన ఎమ్మెల్యే సిబ్బంది కొరత గురించి వైద్యులు సమాచారం తీసుకున్నారు. రోగుల పట్ల వైద్యుల సేవలు ఎంతో కీలకమని చెబుతూ సమయ పాలన పాటించాల్సిన అవసరాన్ని వైద్యులకు సూచించారు. అంబులెన్స్ సేవలు ప్రమాణాలు. అంబులెన్స్ ఆపరేటర్లు అనుభవజ్ఞులైన సీనియర్ డ్రైవర్లు ఉండాలని జిఎంఎస్ అధికారులకు కోరినట్లు తెలిపారు. అలాగే వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాబు, ఎంపీడీఓ ఆనంద్, ఎంఆర్ఓ ఎస్ఐ హైమద్, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకటించారు. లేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మరి ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి నార్సింగ్ హైవే మీద ఉన్నది, అనునిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పి మరి 108 కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి 108 కూడా హైవే పక్కన ఉన్నది కాబట్టి మంచి ట్రైన్డ్ డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి సర్వీస్ చేసుకోవడానికి 108 కూడా మరి చాలా రోజుల సమస్య ఉండే మరి దాన్ని వినియోగంలో తీసుకొచ్చి అనునిత్యము నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని 108ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి సిబ్బందితోటి మరి జిఎంఆర్, జీవీకే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఈరోజు రాలేరు. మరి ట్రైన్ సరి అయిన అనుభవం లేని డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ ఉంటే బాగుంటుంది. మరి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పంపాలని చెప్పి ఆ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఉన్నది, చుట్టుపక్కల పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. మరి నేను డిఎన్ఎంహెచ్ తోటి మాట్లాడి మరి వాటికి సంబంధించిన మరి హాస్పిటల్లో కూడా సరైన సమయానికి డబ్బులు కూడా లేవని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మరి త్వరలోనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మరి సిబ్బంది కూడా రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ప్రాపర్గా మాకు బయట పేషెంట్లతోటి ఫిర్యాదులు వస్తున్నాయి. డాక్టర్లు ఉండట్లేదు, నర్సులు ఉండట్లేదు, సమయానికి రావట్లేదు, తొందరనే వెళ్ళిపోతున్నారు, 4 గంటలకు 5 గంటల లోపలనే ఇక్కడ నుంచి అంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి దాని మీద నార్సింగ్ మండల్ హెడ్ క్వార్టర్లో పిహెచ్సి పబ్లిక్ హెల్త్ సెంటర్లో అంబులెన్స్ 108 అంబులెన్స్కు ఇనాగ్రేషన్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి హాస్పిటల్లో జరిగే రోజువారీ కార్యక్రమాలను మరి పర్యవేక్షించి మరి ఇక్కడ ఉండే సిబ్బందితోటి పూర్తిగా మరి మాట్లాడి మరి వారి యొక్క భాగములను కావచ్చు, మరి వారు చేసే అనునిత్యం చేసే పని దినాలలో ఏ విధంగా హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారు, మరి ఎంతమంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు, మరి డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి, అదే పల్లె దవాఖానలకు కూడా మరి ఇక్కడ నుంచి మెడిసిన్స్ పోతున్నాయి, ఏ గ్రామంలో ఏ పల్లె దవాఖానలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మరి ఇవన్నిటి మీద కూడా మరి వీళ్ళ హాస్పిటల్ సిబ్బందితోటి మాట్లాడడం జరిగింది. మరి కొన్ని విషయాలలో మరి సిబ్బంది లేక, మరి స్టాఫ్ నర్సు లేక డెలివరీలు కానీ మరి సీజరిన్ హాస్పిటల్స్లో చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు, స్టాఫ్ నర్సు లేదని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవి కాకుండా కూడా మరి ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ స్వీపర్లు కానీ వీళ్ళందరూ కూడా సిబ్బంది ఇబ్బంది ఉన్నది, సరైన సదుపాయాలు లేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మరి ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి నార్సింగ్ హైవే మీద ఉన్నది, అనునిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పి మరి 108 కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి 108 కూడా హైవే పక్కన ఉన్నది కాబట్టి మంచి ట్రైన్డ్ డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ మరి వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి ఒక సర్వీస్ చేసుకోవడానికి 108 కూడా మరి చాలా రోజుల సమస్య ఉండే మరి దాన్ని వినియోగంలో తీసుకొచ్చి అనునిత్యము నేషనల్ హైవే మీద
యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని 108ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి సిబ్బందితోటి మరి జిఎంఆర్ జీవీకే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఈరోజు రాలేదు. మరి ట్రైన్ సరి అయిన అనుభవం లేని డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ ఉంటే బాగుండదు. మరి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పంపాలని చెప్పి ఆ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఉన్నది, చుట్టుపక్కల అన్ని పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. మరి నేను డిఎన్ఎంహెచ్ తోటి మాట్లాడి మరి వాటికి సంబంధించిన మరి హాస్పిటల్లో కూడా సరైన సమయానికి డబ్బులు కూడా లేవని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మరి త్వరలోనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మరి సిబ్బంది కూడా రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ప్రాపర్గా మాకు బయట పేషెంట్లతోటి ఫిర్యాదులు వస్తున్నాయి. డాక్టర్లు ఉండట్లేదు, నర్సులు ఉండట్లేదు, సమయానికి రావట్లేదు, తొందరనే వెళ్ళిపోతున్నారు, 4 గంటలకు 5 గంటల లోపలనే ఇక్కడ నుంచి అంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి దాని మీద కూడా మరి ఖచ్చితంగా ఇప్పటి నుంచి అలాంటి ఏ విధమైన మరి సిబ్బంది సమయంకి రాకుండా మరి తొందరగా వెళ్ళిపోయినా మరి వారి మీద చర్యలు తీసుకోక తప్పదు. మరి మొదటిసారి కాబట్టి మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇలాంటి తప్పుడు జరిగినట్టయితే ఖచ్చితంగా మరి లోకల్ నర్సింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సిబ్బంది మీద చర్య తీసుకోక తప్పదు. మరి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కూడా మరి రెగ్యులర్గా రావాలి. ఇది పెద్ద ఆసుపత్రి, మరి ఇది నేషనల్ హైవే మీద ఉన్నది, మండల్ హెడ్ క్వార్టర్. భవిష్యత్తులో మరి ఇక్కడ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కే పేషెంట్లు ఎక్కబోతున్నారు, గవర్నమెంట్కి రావట్లేదు. గవర్నమెంట్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఇంతమంది సిబ్బంది ఇచ్చినప్పుడు మరి సరి అయిన సర్వీస్ లేకపోతే బాగుండదని చెప్పి మరి వారికి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ నర్సింగ్ హాస్పిటల్ను అభివృద్ధి చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. ये रिपोर्टिंग हो रहा है पीएससी डिस्ट्रिक्ट मेडिकल ऑफिसर डिस्ट्रिक्ट मेडिकल गवर्नमेंट स्कूल डिस्ट्रिक्ट मेडिकल श्रीराम सर ఓకే. నార్సింగ్ మండల్ హెడ్ క్వార్టర్లో పిహెచ్సి పబ్లిక్ హెల్త్ సెంటర్లో అంబులెన్స్ 108 అంబులెన్స్కు ఇనాగ్రేషన్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి హాస్పిటల్లో జరిగే రోజువారీ కార్యక్రమాలను మరి పర్యవేక్షించి మరి ఇక్కడ ఉండే సిబ్బందితోటి పూర్తిగా మరి మాట్లాడి మరి వారి యొక్క భాగములను కావచ్చు, మరి వారు చేసే అన్నిత్యం చేసే పని దినాలలో ఏ విధంగా హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారు, మరి ఎంతమంది అవుట్ పేషెంట్ వస్తున్నారు, మరి డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి, అదే పల్లె దవాఖానలకు కూడా మరి ఇక్కడ నుంచి మెడిసిన్స్ పోతున్నాయి, ఏ గ్రామంలో ఏ పల్లె దవాఖానలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మరి ఇవన్నిటి మీద కూడా మరి హాస్పిటల్ సిబ్బందితోటి మాట్లాడడం జరిగింది. మరి కొన్ని విషయాలలో మరి సిబ్బంది లేక, మరి స్టాఫ్ నర్సు లేక డెలివరీలు కానీ మరి సీజరిన్ హాస్పిటల్స్లో చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు, స్టాఫ్ నర్సు లేదని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది కాకుండా కూడా మరి ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ స్లీపర్లు కానీ వీళ్ళందరూ కూడా సిబ్బంది ఇబ్బంది ఉన్నది, సరైన సదుపాయాలు లేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మరి ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి నార్సింగ్ హైవే మీద ఉన్నది, అనునిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి మరి 108 కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి 108 కూడా హైవే పక్కన ఉన్నది కాబట్టి మంచి ట్రైన్డ్ డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ మరి వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి ఒక సర్వీస్ చేసుకోవడానికి 108 కూడా మరి చాలా రోజుల సమస్య ఉన్నాయి. మరి దాన్ని వినియోగంలో తీసుకొచ్చి అనునిత్యము నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని 108ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి సిబ్బందితోటి మరి జిఎంఆర్ జీవీకే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఈరోజు రాలేదు. మరి ట్రైన్ సరి అయిన అనుభవం లేని డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ ఉంటే బాగుంటుంది. మరి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పంపాలని చెప్పి ఆ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఉన్నది, చుట్టుపక్కల అన్ని పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. మరి నేను డిఎన్ఎంహెచ్ తోటి మాట్లాడి
మరి వాటికి సంబంధించిన మరి హాస్పిటల్లో కూడా సరైన సమయానికి డబ్బులు కూడా లేవని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మరి త్వరలోనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మరి సిబ్బంది కూడా రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ప్రాపర్గా మాకు బయట పేషెంట్లతోటి ఫిర్యాదులు వస్తున్నాయి. డాక్టర్లు ఉండట్లేదు, నర్సులు ఉండట్లేదు, సమయానికి రావట్లేదు, తొందరనే వెళ్ళిపోతున్నారు, 4 గంటలకు 5 గంటల లోపలనే ఇక్కడ నుంచి అంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి దాని మీద కూడా మరి ఖచ్చితంగా ఇప్పటి నుంచి అలాంటి ఏ విధమైన మరి సిబ్బంది సమయంకి రాకపోయినా మరి తొందరగా వెళ్ళిపోయినా మరి వారి మీద చర్యలు తీసుకోక తప్పదు. మరి మొదటిసారి కాబట్టి మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇలాంటి తప్పుడు జరిగినట్టయితే ఖచ్చితంగా మరి లోకల్ నర్సింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సిబ్బంది మీద చర్య తీసుకోక తప్పదు. మరి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కూడా మరి రెగ్యులర్గా రావాలి. ఇది పెద్ద ఆసుపత్రి, మరి ఇది నేషనల్ హైవే మీద ఉన్నది, మండల్ హెడ్ క్వార్టర్. భవిష్యత్తులో మరి ఇక్కడ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కే పేషెంట్లు ఎక్కబోతున్నారు, గవర్నమెంట్కి రావట్లేదు. గవర్నమెంట్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఇంతమంది సిబ్బంది ఇచ్చినప్పుడు మరి సరి అయిన సర్వీస్ లేకపోతే బాగుండదని చెప్పి మరి వారికి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఖచ్చితంగా ఈ నర్సింగ్ హాస్పిటల్ను అభివృద్ధి చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.